ప్రయాణికులకి ఊహించని షాక్లు ఇస్తున్నాయి విమానయాన సంస్థలు. ఒక్క రోజులో శ్రీవారి దర్శనం చేసుకుని తిరగొద్దామనుకునే భక్తులు ఆ ఎయిర్ ఛార్జెస్ హడలిపోతున్నారు. హైదరాబాద్ తిరుపతి మధ్య అత్యధిక విమాన ఛార్జీలపై అభ్యంతరం చెప్పారు ఎంపీ గురుమూర్తి. విమానయాన సంస్థలు దోపిడీ చేస్తున్నాయంటూ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి లేఖ రాశారు గురుమూర్తి. హైదరాబాద్ తిరుపతి మధ్య విమాన ఛార్జీలు మొన్నటి వరకు 3,000 రూపాయలుంటే ఇప్పుడు ఏకంగా 15,000కు పైగా వసూలు చేశారంటూ ఆరోపించారు. 500 కిలోమీటర్ల దూరానికి 15,000 రూపాయలకు పైగా వసూలు చేయడం దారుణమన్నారు. ఎయిర్ ఛార్జెస్ తగ్గించి విమానాల సంఖ్యను పెంచాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. హైదరాబాద్ తిరుపతి మధ్య విమానయాన ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు ప్రయాణికులు కూడా. ఒక చిన్న కుటుంబం తిరుమలకు వెళ్లి రావాలంటే 1,00,000కు పైగా ఛార్జీలకే కట్ చేయాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విమాన టికెట్ల ధరలతోటి ఒక కుటుంబం మొత్తం ప్రయాణం చేయాలంటే కనీసం 1,00,000 రూపాయలు వన్ వేలో పెట్టాలంటే చాలా ఇబ్బంది. ఇంతకుముందు టూ అండ్ ఫ్రో కలిపి 6,000లో వచ్చేసే వాళ్ళము. ఇప్పుడు ఒక వేకే 9,000 అంటే అది చాలా కష్టము. దీని విషయంలో ఒకసారి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే తిరుపతి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. సో మీరు దాంట్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి టికెట్ ప్రైసెస్ తగ్గిస్తే విల్ బి వెరీ హ్యాపీ అండి. డిస్టెన్స్ కూడా నువ్వు ఓన్లీ 500 కిలోమీటర్కి వీళ్ళు ఇంతగా టూ మచ్ అంటే అది మరీ దారుణం. అది ఇక ఏం చేయలేము, ఎవరిని అడగలేము, ఏం చేయలేదు. ఇక ఎవరు అడగలేదు అన్నట్టుగా అది కంటిన్యూషన్ నడుస్తున్నది. హైదరాబాద్ నుంచి తిరుపతికి రావాలంటే ప్రయాణం సులువుగా ఉండేది, చాలా చౌకగా ప్రయాణం చేసేది. దాదాపు 12 గంటలు 13 గంటలు ప్రయాణం చేసి తిరుపతికి చేరుకునే దానికన్నా ఒక గంటలో ప్రయాణం చేస్తే సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో 3,000 4,000 రూపాయలు ఉండే ఈ ఫ్లైట్ టికెట్ ధరను అర్ధాంతరంగా పెంచి దాదాపు 6,000 7,000 రూపాయలు టికెట్ ప్రైస్ పెంచడం జరిగింది. ఈ యొక్క మళ్ళొకసారి దాన్ని సమీక్షించుకోవాలి. సాధారణ ప్రజలు కూడా ఫ్లైట్ ఎక్కి వచ్చే పరిస్థితులు తీసుకురావాలని చెప్పేసి ప్రయాణికులుగా విజ్ఞప్తి